పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమం రోజు రోజుకు ఉగ్ర రూపం దాలుస్తోంది. తమపై విధిస్తున్న ఆంక్షలను ఎత్తేయాలని, కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని, ఆహారం, మందుల సరఫరా నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. దాంతోపాటు గతంలో కుదిరిన 38 అంశాల లిఖిత పూర్వక ఒప్పందాన్ని అమలు చేయాలని, అరెస్ట్ చేసిన తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో జూలై 3, 4 తేదీల్లో ప్రారంభమైన ఈ నిరసనలు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయి. आप सबकी मौजूदगी में कहता हूं, कश्मीरियों के हाथ में बंदूक पाकिस्तान की फौज दे दी थी। कश्मीरियों के हाथ में बंदूक भी पाकिस्तान की फौज दे दी और యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ముజఫరాబాద్, రావల్కోట్, మీర్పూర్, దాద్యాల్, దేర్కోట్, 0 పాయింట్, తియాత్రి నోట్, సరోసా ప్రాంతాల్లో భారీగా ప్రజలు గుమిగూడారు. అన్బ్ ప్రాంతంలో ప్రదర్శనకారులతో పోలీసులు, రేంజర్స్ బలగాలు టియర్ గ్యాస్ షెల్లింగ్ జరపడంతో పాటు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పులో మహమ్మద్ యాకూబ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. నిరసనకారులపై పోలీసులు కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో అక్కడి ప్రజలపై జరుగుతున్న కాల్పులపై లండన్లో కశ్మీరీలు నిరసన వ్యక్తం చేశారు. పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని మిలియన్ మార్చ్ నిర్వహించారు. బ్రిటన్ పార్లమెంట్ భవనం నుంచి పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయం వరకు నిరసన తెలిపారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.